హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలండి. ఉదయాన్నే నేను హనుమాన్ జయంతి అనేసి పూజ అది చేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి హనుమంతుడికి నా దగ్గర పంచముఖ హనుమాన్ విగ్రహం ఉంది. దానికి వాటర్ తోటి అభిషేకం చేసుకున్నాను, జలంతో. ఆ తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా పద్మం ముగ్గు, మామిడాకులు, ఇలా నా దగ్గర వుడెన్ బోర్డు ఉందన్నమాట. అది పెట్టుకొని ఏవైనా స్పెషల్ పూజలు అలా ఉన్నప్పుడు దేవుడి గదిలోని నార్త్ సైడ్ అనమాట ఇలా ఉంటుంది, వాల్ ఉంటుందన్నమాట, గోడ. అక్కడ ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకొని వరలక్ష్మి వ్రతం కానీ ఇలాంటి స్పెషల్గా ఏవైనా కూడా పూజలు ఉంటాయి కదా, అలాంటి పూజలన్నీ నేను ఇక్కడ చేసుకుంటానండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి అది కొంచెం క్లియర్గా కనిపిస్తుంది చూస్తానికి కూడా. పూజా పీఠం మీద అయితే అన్ని విగ్రహాలు, దేవుళ్ళు అన్నీ ఉంటాయి కదా. నేను చేసే పూజ అవి అంతా కూడా అందరితోటి షేర్ చేసుకోవాలి, మంచి విషయాన్ని అందరికీ 10 మందికి పంచాలన్న ఉద్దేశంతో ఆ చేసే విధానం అది క్లారిటీగా ఉంటుందనేసి ఈ విధంగా ఉపయోగించుకున్నాను. ఇలా ఏర్పాటు చేసుకొని పీఠం అది ఒక వెండి పళ్ళెం కానీ ఏదైనా ఇత్తడి పళ్ళెం అలా పెట్టుకొని హనుమంతుడి విగ్రహం అలా పెట్టేసుకొని రెండు వైపులా అయితే ఆ పువ్వులు అవి పెట్టుకోవటానికి దీపం స్టాండ్స్ ఉన్నాయి కదా, అగరబత్తి స్టాండ్స్, అవి ఏర్పాటు చేసుకున్న. చిన్నది నా దగ్గర రాయి ఉందన్నమాట. అది నేను తిరుమలలోనే తెచ్చుకున్నానండి. తిరుమలలో మనకి జపాలి అని ఉంటుందన్నమాట హనుమంతుడిది. ఆ జపాలీలు పైన మనకి తిరుమల దర్శనం అది అయిపోయినప్పుడు కానీ లేదా అయిపోకముందు కానీ మనకి పాపనాశనం, ఆకాశగంగా, శ్రీవారి పాదాలు, ఇలా జపాలి, ఇవన్నీ కూడా 5 క్షేత్రాలు 6 క్షేత్రాలు అలాగ బస్సు ఉంటుందన్నమాట. 100 రూపీస్ టికెట్ తీసుకుంటే మనం అన్ని క్షేత్రాలు కూడా మనం ఎక్కడైనా దిగచ్చు, ఎక్కచ్చు, అలాగా ఆ టికెట్ తోటి అనమాట. ఆ విధంగా అన్నీ చూడొచ్చు. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా జపాలి వెళ్తామండి. ఎందుకంటే మా హస్బెండ్కి, మాకు అందరికీ కూడా హనుమంతుడు అంటే చాలా ప్రీతి అనమాట. మా హస్బెండ్ పేరు కూడా పవన్ కుమార్, మీకు తెలుసు కదా. మా పెద్దబాబు పేరు భానుప్రకాష్ అంజనీ కుమార్, చిన్న అబ్బాయి పేరు కుల విక్రమ్. విక్రమ్ అన్నా కూడా హనుమంతుడి పేరే అనమాట. మా పిల్లలిద్దరికీ మా మ్యారేజ్ అయినాక ఫస్ట్ వెళ్ళింది మేము సింగరకొండ హనుమాన్ అంటారు కదా, హనుమంతుడు టెంపుల్కి. ఆ తర్వాత మా పిల్లల అన్నప్రసన్న కూడా ఇద్దరికీ అక్కడే చేశాము. అంత నమ్మకం, ఇష్టం అనమాట. అక్కడే తలనీలాలు అలా మా పిల్లలకు కూడా ఇవ్వటం జరిగిందనమాట. అలా ఆ హనుమంతుడు అంటే చాలా ఇష్టం. మాకు ఒంగోలు నుంచి దగ్గర ఉంటుందండి. అద్దంకి వెళ్ళే రూట్లో సింగరకొండ అని వస్తుంది. చాలా మంచి పవిత్ర క్షేత్రం. అందులో మంచి సత్యవంతుడైన స్వామి అనమాట. అక్కడ కోనేరు ఒడ్డునే ఆ హనుమంతుడి దేవాలయం ఉంటుందన్నమాట. ఎంత బాగుంటుందో ఒక్కసారైనా మీరు దర్శించండి. ఆ తర్వాత అక్కడే పైన కొండపైన నరసింహస్వామి దేవాలయం కూడా ఉంటుంది. అక్కడ అదివరకైతే ఎక్కువ ఉండేవి కాదండి సత్రాలు, మఠాలు అవి. ఇప్పుడు మఠాలు, సత్రాలు, అద్దంకిలో హోటల్స్ కానీ రూమ్స్ కానీ అన్నీ ఉంటాయి. ఎవరైనా దూర ప్రాంతాల వాళ్ళు దర్శించాలనుకుంటే తప్పకుండా ఈ క్షేత్రం దర్శించదగ్గ క్షేత్రం అన్నమాట. ఇక్కడే మనకి అన్నదాన సత్రాలు చాలామంది కమ్యూనిటీలు వైజ్గా ఏర్పాటు చేసుకున్నారనమాట. చాలా చాలా సత్రాలు కూడా ఉన్నాయి. ఇదైతే మంచి ఫేమస్ క్షేత్రం అనమాట. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను రాసే హనుమాన్ చాలీసా బుక్ కూడా పక్కన పెట్టుకున్నానండి. ఈ హనుమాన్ చాలీసా ఏంటంటే నేను ఇప్పటిదాకా ఒక 5-6 పేజెస్ కంప్లీట్ చేశానన్నమాట. ప్రతిరోజు కూడా అదే పనిగా రాయాలంటే మనకి పనులు అవి కూడా ఉంటాయి కదండి. నాకు ఖాళీ టైంలో అలాగా ఒక 1 అవర్ అలా రాస్తూ ఉన్నాను. ఆ తర్వాత పూజ అది చేస్తూనే మీకు హనుమంతుడి గురించి చిన్న స్టోరీ, సింధూరము హనుమంతుడికి సంబంధించిన చిన్న కథ అయితే చెప్తానండి. ఈ పూజ అన్నీ కూడా నేను హనుమాన్ చాలీసా, హనుమంతుడి స్తోత్రాలు ఇవన్నీ చదువుకుంటూ చేశానండి. మీరు రామరక్ష స్తోత్రం కూడా చదువుకుంటూ చేసుకోండి. ఎందుకంటే హనుమంతుడికి రామ పూజ చేశామంటే ఇంకా అంతకంటే పెద్ద పూజ అంటూ ఏముండదండి. ఆ రామనామం మనం ఎన్నిసార్లు పలికితే
ఆయనకి అంత ప్రీతి అనమాట. హనుమంతుడికి అంత ఇష్టపడతాడు హనుమాన్. ఆ హనుమంతుడు లేకపోతే అసలు ఆ రాముడికి ఆ రామాయణంలో ఆ సీతాదేవిని కనిపెట్టడం కానీ, లంకకు వెళ్ళి మొత్తం లంకా దహనం చేయటం కానీ, ఇవన్నీ కూడా లక్ష్మణుడు స్పృహ కోల్పోయినప్పుడు సంజీవిని పర్వతం తీసుకురావటం కానీ, ఆయన బలం అనేది ఆయనకి తెలీదండి హనుమంతుడికి. అందుకని హనుమంతుడు పూజ చేసేవాళ్ళు చాలా ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏదైనా సరే జయం కలుగుతుందన్నమాట వాళ్ళకి. హనుమంతుడి పూజ అది చేసే వాళ్ళకి. నేను మీకు సరిగ్గా చెప్పగలిగానో లేదో తెలియదు కానీ ఆ హనుమంతుడిని సేవించటం వలన అందరూ కూడా దృఢమైన మనస్తత్వం, అంటే తొందరగా కృంగిపోకుండా అలా చక్కగా స్టాండర్డ్గా ఉంటారనమాట. అది అర్థం. ఈ సింధూరం హనుమంతుడు కథ అన్నాను కదా. ఒకరోజు హనుమంతుడు సీతాదేవిని, తల్లి నీ నుదుట సింధూర తిలకమునకు అర్థమేమిటి అని అడిగాడంట. అందుకు ఆమె, నాయనా హనుమ, స్త్రీకి బొట్టు మంగళప్రదం, అంటే కుంకుమ సౌభాగ్యదాయకం. నేనిలా నుదుట బొట్టు అయిన శ్రీరామచంద్రుని ఆయువు నిత్యము పెరుగుతూ ఉంటుంది. అంటే ఆవిడే డైలీ బొట్టు పెట్టుకోవటం వల్ల మీ స్వామి రామచంద్రమూర్తి నా భర్త ఆయుష్ అనేది నిత్యం కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్పిందట. దానికి ఆంజనేయుడు సీతమ్మ నుదుటున చిన్న సింధూరపు బొట్టు పెట్టుకుంటేనే స్వామి ఆయువు పెరిగితే, నేను ఒళ్ళంతా స్వామి పేరు చెప్పి సింధూరాన్ని అద్దుకుంటే ఇంకెంత ఆయువు పెరుగుతుందో అని ఒళ్ళంతా సింధూరం పూసుకొని సీతమ్మకి చూపించి, అమ్మ నేనింక జీవితాంతము ఒళ్ళంతా నా స్వామి కోసం సింధూరము పూసుకుంటాను అని చెప్పాడట. అందుకే ఆంజనేయుని ప్రతిమకు సింధూరాన్ని పూస్తారు. సింగరకొండలో కూడా అండి ఫుల్లుగా సింధూరంతో హనుమంతుడిని అలంకరిస్తారు. చాలా కోవిళ్ళు అంటే టెంపుల్స్లో చూశాను నేను, గుడుల్లో ఎక్కువగా హనుమంతుడి కోవిల్లో సింధూరంతో చేస్తారు. చాలామందికి ఏంటంటే ఆయన సింధూరం కలర్ అంటే ఇష్టం, సింధూరం కలర్ అంటే ఇష్టం అంటారు. ఆ రోజు సింధూరంతో కలిపిన బట్టలు కట్టుకోవటం, ఎందుకంటే హనుమంతుడికి ప్రీతి అని మనం కట్టుకుంటామన్నమాట. కానీ ఆ రామచంద్రుడి ఆయుష్ పెరగటం కోసమే ఆయన ఆ సింధూరాన్ని అలంకరించాడనమాట. అందుకని ఆ హనుమంతుడికి శ్రీరామ పూజ చేసేవాళ్ళు, రామచంద్రుని కొలిచేవాళ్ళంటే ఎంతో ప్రీతి అనమాట. మీరు హనుమంతుడి పూజ ఈరోజు హనుమంతుడి పూజ చేయకపోయినా రామాలయం దగ్గరలో రాముల వారి గుడి ఎక్కడికైనా వెళ్ళి రామనామ స్మరణ శ్రీరామ్ 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 అనుకుంటూ ఏదైనా రామనామ స్మరణ చేశారంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అలా చిన్న చిన్న శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామనామవరాననే ఓం నమ ఇతి. ఇలా ఏవైనా శ్లోకాలు కొన్ని రామచంద్రుడికి సంబంధించిన శ్లోకాలు అవి చదువుకున్నా కూడా ఆ హనుమంతుడు ఎంతో చక్కగా ఆయనకి సంతోషం కలుగుతుందన్నమాట. ఆ భగవంతుడిని తృప్తి సంతోషింపగలిగటం దానికి మించిన పూజ అయితే ఉండదండి. తర్వాత నా పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అది కొట్టుకుంటున్నాను. ఈరోజు నేను అంటే ఎక్కువ సేపు ఏం చేయలేదు కానీ ఒక గంట సేపు పట్టిందనమాట నాకు ఆ పూజ సామాన్లన్నీ రెడీ చేసుకోవటం, అన్నీ పూజ అది చేసుకోవటం. ప్రతిరోజు అరగంట సేపు చేసుకుంటానండి పూజ అది. ఎందుకంటే పువ్వులు అవి తీసుకోవటం, పెట్టుకోవటం, అష్టోత్తరాలు చదువుకోవటం, అవన్నీ ప్రసాదాలు ఇవన్నీ నివేదించుకోవటం, అక్కడ అన్నీ ఎక్కడ పడితే అక్కడ వేయలేం కదండి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పూజ రూమ్ అంతా నీట్గా చేసుకోవటం, ఇలా పూజకు సంబంధించి ప్రతిరోజు అరగంట ఆ భగవంతుడికి కేటాయిస్తాను. ఆ తర్వాత ఇలాంటి పూజలు ఏవైనా వ్రతాలు ఉన్నప్పుడు గంట సేపైనా మనకి శ్లోకాలు కానీ డెకరేషన్ చేసుకోవటము ఈ విధంగా సింపుల్గానే చేసుకుంటానండి. మరి పెద్ద పెద్ద డెకరేషన్లు అయితే కొనుక్కొచ్చేసి ఎక్కువ క్వాంటిటీలో ఇలా అన్నీ అలంకరించడం ఇలా అయితే ఎక్కువ చేయనండి. మనకి ఉన్న దాంట్లోనే మనం ఆ భగవంతుడిని భక్తితో శ్రద్ధతో పూజించామంటే అంతకంటే మనకి తృప్తి ఉండదు, ఆ భగవంతుడికి కూడా సంతోషంగా ఉంటుంది.
ఆయన కూడా అనుకుంటారనమాట. మన శక్తికి మించి తీసుకువచ్చి, శక్తికి మించి అన్నీ రకరకాలు అలంకరించటం ఇవన్నీ కూడా వృధా ప్రయాస అనమాట. ఆ భగవంతుడు కోరుకునేది మనం మనస్ఫూర్తిగా పూజ చేస్తున్నామా, మన మనస్సు, శరీరం అన్నీ కూడా పూజ చేసేటప్పుడు ఆ భగవంతుడి దగ్గర నిమగ్నమై ఉండాలన్నమాట. అంతేకాని అక్కడే కూర్చొని వేరే వేరే ఆలోచనలు, వేరే వేరే గురించి ఆలోచించటం అలా చేయకూడదనమాట. తర్వాత హనుమంతుడికి పానకం, వడపప్పు ఇవన్నీ నివేదించుకొని పూజ అంతా కూడా ఒక్కసారి అలా చిన్న వీడియోలాగా తీసుకున్నానండి. ఇదేనండి ఈరోజు నా హనుమాన్ జయంతి పూజ. అందరూ కూడా మీకు ఉన్నంతలో, మీ శక్తికి తగినంతలో చిన్న పుష్పమైనా పెట్టి ఆ హనుమంతుడిని సేవించుకోండి. అందరికీ కూడా ఇంకొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఆ హనుమంతుడి అనుగ్రహం మనందరి కుటుంబాలపైన ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.